ఎక్కడైనా జరిగిందనో లేకపోతే మా పార్టీ నాయకులు ఎక్కడైనా సంబంధం ఉందో నిరూపించండి, అప్పుడు మాట్లాడతాం. నిజంగా మాకేం తప్పు చేసింటే తప్పు చేస్తామని ఒప్పుకున్నామని మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా 100కు 100% నిక్కచ్చిగా పారదర్శకంగా ఈ పరీక్షలను సక్రమంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే కేవలం లోకేష్ బాబు గారి ఎదుగుదలను చూడలేక గుడ్డగాల్చి మసి ఆయన మీద వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పప్పులు ఎక్కడ ఉడకో జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర యువత అంతా కూడా లోకేష్ గారి వైపు చూస్తూ ఉంది. ఆయన కష్టపడి దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తల దగ్గరికి పడిగాపులు కాసి వారందరికీ నచ్చజెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి పరిశ్రమలు పెట్టాల్సిందంటే యువతలో మీకు స్థానం లేదని చెప్పి ఏదో విధంగా బదనాం చేయాలనే కుట్రలను ఛేదిస్తాం. మీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నా. ఇంకా మీ కథ కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2006 సంవత్సరంలో డిఎస్సి నిర్వహించినారు. కడప జిల్లా అప్పుడు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు డిఎస్సి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2006 సంవత్సరంలో కడప జిల్లాలో డిఎస్సి నిర్వహిస్తే పరీక్షలు పూర్తయ్యి వాటన్నిటిని కూడా ఓఎంఆర్లో దిద్దిన తర్వాత జరిగిన కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నది మీ బంధువులు కాదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2006లో పరీక్ష జరిగితే కడప నుంచి హైదరాబాద్కు ఓఎంఆర్ సీట్లు తీసుకొని పోతా ఉంటే అప్పుడు డిప్యూటీ డిఓలు కన్నా ఎల్లారెడ్డిని సత్యనారాయణమూర్తిని మీరు ట్రాప్ చేసి లొంగ తీసుకొని కర్నూలులో ఒక హోటల్లో వాళ్ళని తీసుకొని మీ సమీప బంధువులు మీ రక్త సంబంధికులు తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరితో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి రాబట్టి లంచాలు తీసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా మార్కులు దుద్ది ఓఎంఆర్ సీట్లలో దుద్ది ఆ కుంభకోణానికి పాల్పడింది నువ్వా మీ కుటుంబము మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 5 మంది ఉద్యోగుల పైన ఎల్లారెడ్డి సత్యనారాయణమూర్తి అనే డిప్యూటీ డిఓలు 3 ఉపాధ్యాయులు మీ బంధువులతో మీ రక్త సంబంధికులతో కుట్రకు పాల్పడి నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలలో నాశనం చేయడం జరిగింది. మీరు నిజం కాదా చెప్పండి. 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే అన్నిసార్ల ఫలితాలు నవంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన కుంభకోణం బయటపడి మళ్ళీ రాష్ట్రంలో ఉండే మిగతా అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ నియామకాలు సక్రమంగా జరిగితే మీ కుటుంబం జోక్యం చేసుకొని మీరు కోర్టు సంపాదించుకునే ఆలోచనలో కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు, మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా? కుంభకోణాలకు పేటెంట్ మంది జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ఆర్సీపీ. ఇంకా తర్వాత ఇంత జరిగి 5 మంది ఉద్యోగాల పైన కడప 1 టౌన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 12/7 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉద్యోగులను బలి చేసి మీ కుటుంబ సభ్యులను దాంట్లో నుంచి బయట వేయడం జరిగింది. ఒక ఉద్యోగి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగులు ఇంత ధైర్యం చేసి కుంభకోణానికి పాల్పడే ధైర్యం చేయగలరా? ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలోనే ఈ కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగులను నాశనం చేసిన కుటుంబ సభ్యులు ఈరోజు లోకేష్ గారు ఏదో చేశారని చెప్పి బురద తల్లితే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశారు. ఆ ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేశారు మీరు? ఈ రాష్ట్రం సిగ్గుపోయే విధంగా భారతదేశంలో ఉండే అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా ఇలాంటి ప్రభుత్వము ఈ భారతదేశంలో ఉందా అనే విధంగా కూడా మాట్లాడిన సందర్భం. ఏ విధంగా మీరు పరీక్ష నిర్వహించారు? ఏ విధంగా పరీక్ష పేపర్లు దిద్దారు? ఎవరు పరీక్ష దిద్దారు?
ఈ లోకం ఆంధ్రప్రదేశ్ భారతదేశం యావత్తు కూడా చూసింది జగన్మోహన్ రెడ్డి. హాయిలాండ్లో పేపర్లు దిద్దారు. మీ డ్రైవర్లు, మీళ్ళల్లో పనిచేసే వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, ఆటో దొక్కే వాళ్ళతో గ్రూప్ 1 అధికారుల పరీక్ష పేపర్లు దిద్దింది నిజమా కాదా? ఇది వాస్తవం కాదా? ఎంత రచ్చయింది? వేలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటపాడిన వ్యక్తి నువ్వు ఈరోజు డిఎస్సిలో అది జరిగింది, ఇది జరిగిందని చెప్పి మాట్లాడుతున్నావు. ఏం సమాధానం చెప్తావు? ఈరోజు కోర్టులోకి పోయి ఈరోజు దాదాపు 160 మందికి పైగా గ్రూప్ 1 అధికారులు వారి భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఈరోజు కోర్టు ఏ నిర్ణయం చేస్తుందో తెలియదు. ఈరోజు వాళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్ పోస్టులలో బదిలీ చేయమని కోర్టు ఆదేశించింది. కోర్టు తుది తీర్పుకు ఏమిస్తుందో కానీ తెలియని గందరగోళంలో ఆ కుటుంబాలు, ఆ అధికారులు వీరంతా కూడా ఈరోజు ఉండడానికి కారణం నువ్వా కాదా చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. దీని బాధ్యత వహిస్తావా లేదని అడుగుతాను నేను. 2006 డిఎస్సి మీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలు తర్వాత ఇంకా దారుణం. కడప జిల్లాలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాలు జరిగాయి. కారుణ్య నియామకాలంటే ఎవరైనా ఒక ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న అర్హత గల వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అర్హతను బట్టి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా పరిషత్లో 15 మంది కారుణ్య నియామకాలు ఇచ్చినారు. దీనిపైన ఫిర్యాదులు చేస్తే సమగ్ర విచారణ జరిపితే 15 మందికి లంచం తీసుకొని మీ పార్టీ నాయకులు మీ మద్దతుతో, మీరిచ్చిన ఒత్తాసుతో, మీరిచ్చిన ధైర్యంతో, కొంతమంది అధికారుల అండదండలతో 15 మందికి ఫేక్ కారుణ్య నియామకాలు ఇచ్చిన ఫేక్ పార్టీ మీది జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను నేను. ఇది వాస్తవమా కాదా? మీ మంత్రులు, మీ శాసనసభ్యుల పాత్ర ఉంది దీంట్లో. ఈ 15 మంది కుటుంబాలు ఎవరు చనిపోలే. ఒక్కొక్కరితో 10 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ నియామకాలు చేస్తే ఈరోజు వాళ్ళందరికీ కూడా 3 రోజుల క్రితమే వారందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఈ పాపం మీది కదా? అన్యాయంగా వాళ్ళ డబ్బులు పోయినాయి. వారికి ఏదో ప్రలోభ పెట్టి మేము చూసుకుంటాం, మేము శాశ్వతంగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని నమ్మించి వారిని మోసం చేసి వారిని ఈరోజు బజారులు వేసినారు. మోసం కాదా ఇది? ఇవన్నీ మీరు చేసి ఈరోజు కేవలం డిఎస్సిని అడ్డుపెట్టి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదో విధంగా అశాంతిని నెలకొల్పాలని, గందరగోళం నెలకొల్పాలని అన్ని కుట్రలను ప్రయోగించారు. ఏ కుట్ర కూడా సఫలంగా లేదు, అన్ని విఫలమైనాయి. ఇప్పుడు నిరుద్యోగ యువతలో వారిని కొంత అనుమానం రేకెత్తించాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధనం కోసం, ఆస్తుల కోసం వ్యక్తులను చంపి ధనం సంపాదించిరి. ముఖ్యమంత్రులుగా తండ్రులు కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉండగా ఈ రాష్ట్రంలో ఉండే సంపదను దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకుని మళ్ళా గ్రూప్ 1 ఉద్యోగాలు, కడప జడ్పీ కారుణ్య నియామకాలు, 2000 డిఎస్సిలో చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం. ఇది గమనించాలి, ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. లోకేష్ గారు చెప్పిన మేరకు, పాదయాత్రలో చెప్పిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే డిఎస్సి పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది. సజావుగా చేశారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మేరకు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటిని కూడా సమగ్రంగా సమీకరించి 10,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసేదానికి జాబ్ క్యాలెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అంటే మీలో ఒక టెన్షన్ క్రియేట్ చేసేదానికి, గందరగోళం క్రియేట్ చేసేదానికి ఈ కుట్రలకు వైఎస్ఆర్సీపీ పాల్పడుతూ ఉంది. ఈ కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా నీతి నిజాయితీగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ లోకేష్ గారి నాయకత్వంలో 100% పారదర్శకంగా జరుగుతాయి. పారదర్శకంగా జరుగుతాయనేది గతంలో చూశారు. గతంలో దాదాపు 18 డిఎస్సీలను నిర్వహించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింటే ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పినారా?
లేకపోతే మేము డబ్బులు ఇచ్చింటే మాకు ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పినారా? ఒక చిన్న మచ్చ లేకోకుండా ఉద్యోగాల నియామకాన్ని జరిపితే ఈరోజు తప్పుడు ప్రచారము, ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలతో ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదు. మీరంతా కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. నిరుద్యోగ యువతీ యువకులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా ఈ కుట్రలను ఛేదించాలా. వారు చెప్పే మాటలను నమ్మవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఎన్నికలకు 2024 ఎన్నికల ముందు ఏం చేశారు మీ విద్యాశాఖ మంత్రి? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వాతంత్రం మనకు వచ్చినప్పటి నుంచి ఎవరూ చేయని విధంగా దాదాపు 2000 టీచర్ ట్రాన్స్ఫర్స్ను డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 50 కోట్ల రూపాయలు డబ్బులు మారినాయి. 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని మీరు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ వచ్చినందున అవి ఆగిపోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్ని సమగ్రంగా పరిశీలిస్తే మీరు వసూలు చేసిన డబ్బు, మీ నిర్వాహకం, విద్యాశాఖని ఎంత భ్రష్టు పట్టించారో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. ఈరోజు